సో రివర్బ్ మోడ్ అయితే ఆన్ చేశాను నేను. ఇప్పుడు ఈ వాయిస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రివర్బ్ మోడ్ లో ఇది మీకు వెరైటీగా అయితే వస్తుంది ఈ వాయిస్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే యూట్యూబ్ కోసం అయితే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టా. మైక్ నేమ్ వచ్చేసి క్రెనారో S13 Pro. ఇదైతే నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను. నాకైతే 2000 రూపీస్కి అయితే పడింది ఆఫర్లో. అది కూడా మీకు ఏం కావాలనుకుంటే కదా నేనైతే లింక్ పెడతాను. సో చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ మైక్ వచ్చేసి నేను 4 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు. దీనికి వారంటీ కార్డులు 2 మైక్స్ 1 రిసీవర్ అయితే ఇచ్చారు. 2000 రూపీస్కి అయితే పర్లేదు అనుకుంటా, ఎందుకంటే వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగుంది. నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. సో చూసి ఎలా ఉందో మీరే కామెంట్లు అయితే పెట్టండి. దీనికైతే ఒకటి కేబుల్స్ కూడా ఇచ్చారు మనకు. దీనికి రిసీవర్స్కి వీటికి పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. ఒక ఐఫోన్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇది మనకైతే ఇది అడాప్టర్ ఏమన్నా పోతే కనుక దీనికైతే డైరెక్టర్ దీన్ని కనెక్ట్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కేబుల్స్. ఇంకోండి బాక్స్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకైతే స్క్రీన్ మీద అయితే చూపించేస్తారు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే ఎంత ఉంది ఏంటని చెప్పి మనకైతే స్క్రీన్ మీద చూపించేస్తారు. సో దీన్ని బట్టి మనం ఎంతసేపు వాడుకోవాలి ఏంటని చెప్పి అయితే వాడేసుకోవచ్చు. మైక్స్ అయితే ఇలా ఉంది. 2 మైక్స్ 1 రిసీవర్ అన్నాం కదా, ఇది 1 రిసీవర్ అయితే ఇది. సరే 2 మైక్స్ ఉన్నది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక మైక్ ఒకవేళ పోయినా కూడా ఇంకో మైక్ అయితే ఉంటుంది కదా అవైలబుల్గా. సో అందుకని చెప్పి 2 ఉన్నది అయితే నేను అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకోటి ఛార్జింగ్ పాయింట్ 94 అయితే. వాయిస్ ఇలా వస్తుందని చెప్పి ఏమనుకోకండి, బికాస్ ఎందుకంటే కోల్డ్ చేసింది, వాయిస్ సరిగ్గా రావట్లేదు. సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే 5000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. చూస్తున్నారు బట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సో సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ మైక్లో వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసుకున్నాను. సో ఆన్ చేసుకుని అయితే ఇప్పుడు చూపిస్తున్న వాయిస్ క్లారిటీ ఎలా ఉందని చెప్పి మీరు వింటున్నారు కదా. సో ఇది క్లారిటీ ఎలా ఉంది. నేనైతే ఫుల్గా గాలి అయితే వేస్తుంది, బిల్డింగ్ పైన ఉన్నాను. సో ఇది ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయితే చేసుకుంటా. సింగిల్ లెవెల్ అయితే ఆన్ చేసుకున్నాను. దీనికి 3 మోడ్స్ అయితే ఉంటాయి, 1, 2, 3. సో ఫస్ట్ అయితే ఆన్ చేసుకున్నా. ఇలా ఉంది వాయిస్ క్లారిటీ వచ్చేసి. మొత్తం చుట్టూ అయితే గాలి అయితే ఉంది, వాయిస్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు సెకండ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ లెవెల్ అయితే ఆన్ చేసుకున్నా. మీకు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు కదా వాయిస్ ఎలా ఉంది ఏంటని చెప్పి. ఫుల్గా గాలి అయితే వస్తుంది, పక్కనే రైలు చెరువు కూడా ఉన్నాయి. సో ఇలా వస్తుంది వాయిస్. దీనికి అయితే 3 మోడ్స్ అయితే ఉంటాయి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఇప్పుడు థర్డ్ లెవెల్ అయితే ఆన్ చేసుకుందాం. సో థర్డ్ లెవెల్ కూడా ఆన్ చేసుకున్నా. వాయిస్ వచ్చేసి ఎలా ఉంది, చుట్టూ ఎయిర్ అంతా ఇలా ఉంది. ఇదైతే క్రెనారో S13 Pro. ఇది వచ్చి నాకు అయితే ఫ్లిప్కార్ట్లో 2000 రూపీస్కి అయితే పడింది ఆఫర్లో. సో పర్లేదు, నేను 4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా, బాగానే ఉంది. మీకు వినిపిస్తుంది కదా వాయిస్ ఎలా వస్తుంది ఏంటని. ఇప్పుడు దీనికి అయితే రివర్బ్ మోడ్ అయితే ఒకటి ఉంటుంది. సో రివర్బ్ మోడ్ కూడా చూపిస్తున్నాను మీకు. సో రివర్బ్ మోడ్ అయితే ఆన్ చేశాను నేను. ఇప్పుడు ఈ వాయిస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రివర్బ్ మోడ్ లో. ఇది మీకు వెరైటీగా అయితే వస్తుంది ఈ వాయిస్. పెద్దగా ఎవరు యూజ్ చేయరు దీన్ని, బట్ నేను మీకు చూపించాలి కదా అని చెప్పి రివ్యూ కాబట్టి అని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ డిస్టెన్స్ చెక్ చేద్దాం. నేను ఎప్పుడు దగ్గర అయితే ఉన్నాను కదా, ఇప్పుడు కొంచెం దూరం అయితే వెళ్ళి డిస్టెన్స్ చెక్ చేద్దాం. వెనక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళు, ఆ వెనక్కి గోడ దగ్గరికి వెళ్ళు. సో ఇప్పుడు నేను కెమెరాకి దాదాపు కొంచెం దూరంలోనే ఉన్నా. ఇప్పుడు మీరు వాయిస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్లో అయితే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసేసుకొని నేను మాట్లాడుతాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసుకున్నా. చుట్టూ గాలి అయితే ఉంది. ఇప్పుడేమో ఆఫ్ చేసుకుని అయితే మాట్లాడుతున్నా. మీకు వాయిస్ క్లారిటీ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇది చాలా డిస్టెన్స్ అయితే మనకైతే ఇచ్చారు. చాలా దూరం వచ్చాను, మా బిల్డింగ్ పై నుంచి వేరే బిల్డింగ్ పైకి వచ్చి మరి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు చెక్ చేసుకోవచ్చు వాయిస్ ఎలా ఉంది ఏంటని. చాలా దూరం వచ్చేసింది, దాదాపు కెమెరాలు కూడా కనబడుతుందో తెలీదు, బట్ చాలా దూరం వచ్చి మాట్లాడుతున్నా. సో క్లారిటీ అయితే ఎలా ఉంది మీకు వినిపిస్తుంది కదా. మొత్తం పైన చాలా గాలి అయితే వేస్తుంది. సో వాయిస్ క్యాన్సిలేషన్ మొత్తం అయితే ఆన్ చేసుకుంటున్నాను చూడండి ఒకసారి. సో ఆన్ చేసుకున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే ఏమో ఇలా వస్తుంది, ఆఫ్ చేసుకుంటే మీద మీకు చూపించిన అలా వస్తుంది.